హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే మా బాస్ వ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోవాలి అనుకుంటున్నది ఆంధ్రా కింగ్ ట్రైలర్ అండ్ మూవీ గురించి. ట్రైలర్ చిన్నగానే ఉన్నా చాలా విషయాలు చూపించారు. స్టోరీ సింపుల్ అనిపించినా ఇన్సైడ్ ఎమోషన్స్ మరియు కాన్ఫ్లిక్ట్ చాలా బలంగా ఉన్నాయి. మొదటగా నా ఫస్ట్ ఇంప్రెషన్ చెప్పాలంటే సాంగ్ అండ్ ట్రైలర్ బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉంది. అప్పటి వరకు వచ్చిన రొటీన్ యూత్ డ్రామాలా కాదు. హీరో ఫ్యాన్ రిలేషన్షిప్, థియేటర్ బ్యాక్డ్రాప్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ కలిపి ఒక కొత్త ఫ్లేవర్ ఇచ్చారు. ట్రైలర్ ఓవరాల్గా చూసినప్పుడు మేకర్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ స్టోరీను హింట్ చేసేశారు. అందుకే ఇది బ్రేక్డౌన్ కాదు, డిస్కషన్ మాత్రమే. ఇప్పుడు క్యారెక్టర్ల గురించి మాట్లాడితే మొదటగా ఉపేంద్ర హీరో సూర్య రోల్ చేశారు. ఆయనకు ఉన్న ఇంటెన్సిటీ, స్క్రీన్ ప్రెజెన్స్ ట్రైలర్లో కూడా బాగా కనిపించింది. తర్వాత మనకు కనిపించే ముఖ్యమైన క్యారెక్టర్ సాగర్, రామ్ చేసిన పాత్ర. అతను సూర్యకు ఒక డై హార్డ్ ఫ్యాన్, పక్కా ఫ్యాన్ బాయ్ ఎనర్జీతో ఉండే పాత్ర. సాగర్ ఒక కాలేజ్ స్టూడెంట్, అంటే ఒక సింపుల్ అబ్బాయి. అతని ఫేవరెట్ హీరో గురించి కొంచెం ఎక్కువగా ఎమోషన్ అవుతాడు. ఆ ఎమోషన్ వల్లే అతను ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. అదే ఈ కథకు బేస్ అనిపిస్తోంది. హీరోయిన్ మహాలక్ష్మి ఒక థియేటర్ ఓనర్ కూతురు. హర్ ఫాదర్కి సినిమాల మీద, హీరోల మీద, ఫ్యాన్స్ మీద కొన్ని ఒపీనియన్స్ ఉండొచ్చు. ట్రైలర్లో ఆయన తండ్రి సాగర్కు చెంపదెబ్బ కొట్టే సీన్ చాలా స్ట్రైకింగ్. ఈ ఒక్క సీన్తోనే మొత్తం కాన్ఫ్లిక్ట్ ఎక్కడ మొదలవుతుందో, అది లవ్ ఇష్యూనా, సినిమా ఇష్యూనా, ట్రైలర్లో క్లారిటీ ఇవ్వలేదు. ఎందుకంటే ఎమ్మెల్యే కూడా ఈ విషయంలోకి వచ్చాడు అంటే ఇది చిన్న విషయం కాకపోవచ్చు. ఇప్పుడు ఆ సమస్య ఎగ్జాక్ట్లీ ఏంటి? ట్రైలర్ ప్రకారం అతని మూవీతో కనెక్ట్ అయిన ఇష్యూ అయ్యుండొచ్చు. సూర్య స్వయంగా సాగర్ని మీట్ అవ్వాలి అనుకుంటాడు. ఎందుకు? ఒక పెద్ద స్టార్ ఒక సాధారణ కాలేజ్ స్టూడెంట్ని ఎందుకు కలవాలనుకుంటాడు? ఆ ఇద్దరి మధ్య ఏమిటీ కనెక్షన్? ఈ ప్రశ్నే మూవీకి మెయిన్ డ్రైవింగ్ పాయింట్. ఇది థియేటర్లో చూసినప్పుడే క్లియర్ అవుతుంది. యాక్చువల్లీ మనకు ఫ్యాన్ బాయ్ యాజ్ డైరెక్టర్ తీసిన మూవీస్ వచ్చాయి. కానీ హీరోనే ఫ్యాన్గా యాక్టింగ్ చేసిన మూవీ ఇదేనేమో. అంటే ముందు కూడా కొన్ని మూవీస్ వచ్చాయి. అంటే ఒక విచిత్రం మూవీ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. కానీ అది కంప్లీట్ డిఫరెంట్ మూవీ. ఇంకా ఈ మూవీలో హైలైట్స్గా ఉండొచ్చు మ్యూజిక్ చాలా కూల్గా ఉంది. కొంచెం యూత్ఫుల్ వీబీ చాలా బాగుంది. విజువల్స్ కూడా నీట్గా ఉన్నాయి. అండ్ రామ్ మరియు భాగ్యశ్రీ పెయిర్ చాలా ఫ్రెష్గా, న్యాచురల్గా కనిపిస్తున్నారు. రామ్ యాక్టింగ్ కూడా ట్రైలర్లో డీసెంట్గా కనిపించింది. ట్రైలర్లో సముద్రం దగ్గర మూవీ థియేటర్ సెట్ వేసినట్టు కూడా అనిపిస్తోంది. ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. మొత్తానికి చెప్పాలంటే ఆంధ్రా కింగ్ ట్రైలర్ సింపుల్ స్టోరీ వైబ్ ఇస్తున్నా ఎమోషన్స్, హీరో ఫ్యాన్ రిలేషన్షిప్, ఫ్యామిలీ డ్రామా ఇవి కలిసి ఒక ఎంగేజింగ్ సినిమా ప్రామిస్ చేస్తున్నాయి. ట్రైలర్ ఆల్రెడీ స్టోరీను హింట్ చేసినా అసలు డెప్త్ మాత్రం మూవీలోనే ఉండొచ్చు. మీరు ఆంధ్రా కింగ్ ట్రైలర్ చూశారా? మీకు ఎలా అనిపించింది? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.